నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్థానిక సంస్థలతో 16వ ఆర్థిక సంఘం భేటీ. ప్రతినిధుల విజ్ఞప్తులను పరిశీలిస్తామన్న చైర్మన్. తలసేమియా చిన్నారులకు అండగా చేయూత. ప్రభుత్వ పరంగా సహాయానికి మంత్రి సుభాష్ హామీ. ముగిసిన ఆర్థిక సంఘం తిరుపతి పర్యటన. శ్రీవారిని దర్శించుకున్న సంఘం సభ్యులు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందన్న ఎమ్మెల్సీ బొత్స. మేయర్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని డిమాండ్. తిరుపతి పర్యటనలో ఉన్న 16వ ఆర్థిక సంఘం సభ్యులు గ్రామీణ పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్, జ్యోతి, నాగర్కోటి, అభయ్ మీనన్ తదితర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు కేంద్రం నుండి నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఆపన్న హస్తం, పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, అర్బన్ ట్రాన్స్పోర్ట్, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితర ముఖ్యమైన అంశాలపై కేంద్రం నుండి నిధులు విడుదలయ్యేలా ఆర్థిక సహాయం అందించాలని ప్రతినిధులు కమిషన్కు విజ్ఞప్తి చేసి లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఈ నిధులు రాష్ట్రానికి ఇవ్వగలిగితే మరింత మెరుగ్గా పౌరులకు సౌకర్యాలు, సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. కాగా గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వాణిజ్య పారిశ్రామికవేత్తల సూచనలు, అభిప్రాయాలను కమిషన్ పరిశీలిస్తుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ తెలిపారు. తలసేమియా చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరం అవగాహన కార్యక్రమం కాకినాడలో జరిగింది. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, శివకుమార్, సప్తా ఫౌండేషన్ అధ్యక్షులు శరత్, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, కాకినాడ జిల్లా చేయూత అధ్యక్షురాలు సురభి శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకెట్టలేనివని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకులు మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతా నారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. చేయూత సంస్థ అనే దేవాలయంలో అనేక మంది దేవుళ్ళు ఈరోజు చాలా ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చేయూత సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సంస్థ నందు 30 బ్యాగ్స్ బ్లడ్ ఇవ్వటం, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ పిల్లలకి, తలసేమియా పిల్లలకి బ్లడ్ ఉచితంగా ఇవ్వటం, ఎక్కించడం కూడా ఒక ప్రక్రియగా చేసుకుని, అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ లో నమోదైన పిల్లలకి మరి ఈ బోన్ మ్యారో సూట్ అయిన పక్షంలో ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ తలసేమియా పిల్లల తల్లిదండ్రులు కొద్ది అవేర్నెస్ తో ఉండి ఈ యొక్క సంస్థ ద్వారా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో నమోదు చేసుకుని వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాను. చేయూత సంస్థ వ్యవస్థాపకులు మొండి రవికుమార్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చూపిస్తానని మంత్రి హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది దాతలు పాల్గొన్నట్టు ఆయన తెలియజేశారు. ఈరోజు చేయూత సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల తల్లిదండ్రులకి, అలాగే చిన్నారులకి అవగాహన సదస్సుని, అలాగే ఈ బ్లడ్ సర్వీస్ చేసే ఎవరైతే మోటివేటర్స్ ఉన్నారో, బ్లడ్ సర్వీస్ చేసి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వారికి ఈ రోజున రెడ్ క్రాస్ నందు మనం అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గౌరవ మినిస్టర్ గారు దానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం. అంతేకాకుండా మేము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, రాజకీయ నాయకులు చూసాం కానీ రాజకీయం చేసే సేవకుల్ని చూస్తున్నాం మొదటిసారి. మన తూర్పుగోదావరి జిల్లాలోనే మరి సేవకుడిగా పేరుగాంచిన మరి మా వాసంశెట్టి సుభాష్ గారు ఈ రోజున ఎంతో మందికి తన సొంత నిధులతో సర్వీస్ని అందిస్తున్నారు. అంతేకాకుండా స్వయంగా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి నిరుపేద ప్రజలకి అనేక విధాలుగా సేవలను అందించడంలో ఆయన ప్రసిద్ధిగాంచారు. గత ఒక 10 నెలలుగా చూస్తా ఉన్నాం.
ఎంతో మందికి ప్రభుత్వం నుంచి వచ్చేది CMRF నుంచి అవ్వచ్చు, లేదంటే ఆయన సొంత నిధులు ఇంటికి తీసుకెళ్లి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆయన సర్వీస్ ని కొనసాగిస్తున్నారు. అటువంటి వ్యక్తి దగ్గర మరి మన చేయూత సంస్థ ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మా సంస్థని ఎప్పుడు ఎటువంటి సమయంలో పిలిచినా సరే తక్షణమే స్పందించి ఆయన ఈ రోజున మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం, కీలక పాత్ర పోషించడం కూడా జరుగుతుంది. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన ముగించుకొని 16వ ఆర్థిక సంఘం సభ్యులు ఈ ఉదయం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్ తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ పీయూష్ కుమార్, కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య తదితరులు ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఇతర సభ్యులకు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కలంకారీ క్లస్టర్ లో తయారైన కలంకారీ కాన్వాస్ ను మంత్రి పయ్యావుల కేశవ్ కమిషన్ సభ్యులకు బహుకరించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అవినీతికి పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయని, పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మామూళ్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని, కూటమి పెద్దలే వాటాల పంపకాలను పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిందాలను రాష్ట్రం నుంచి సాగనంపారని, కడప జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని మూయించే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. మరోపక్క రైతాంగాన్ని గాలికి వదిలేశారని, ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని దుమ్మెత్తుపోశారు. తప్పును ఎత్తుచూపితే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బొత్స డిమాండ్ చేశారు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి? ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు? ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీల్ని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వం అని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. అటు ఛార్జీలది గత ప్రభుత్వం మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు. ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చేతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది. మిర్చేది 11,500 రూపాయలు కొంటాం, మేము కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చేది ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు, అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధరిస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో వ్యవసాయం శుద్ధ దండగా, వ్యవసాయం చేయడం వల్ల వృధా అనే మాట ఏదైతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదైనా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందా చెప్పనండి. పంచాయతీలు చేస్తారు. పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఏంటి పంచాయతీలు? ఏంటి ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధరిస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ, ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా? లేదు పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? పరిశ్రమ కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాటలు చూస్తే కోట దాటిపోతున్నాయి, చేతలు చూస్తే ఇక్కడ కనిపించట్లేదు. పనిగారు ఉపాధి పథకంలో పనిచేస్తే కూలీలు రావట్లేదు, రోజువారీ కూలీ రావట్లేదు. ఎప్పుడు కనీవిని రీతిలో
80 రోజులు అయిపోతుంది ఈ రోజుకి, ఇంకా కూలి రావట్లేదు, ఇంకా బకాయిలు ఉన్నాయి. ఎండాకాలంలో పనులు లేక రైతాంగం వచ్చి రైతు కూలి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు గ్రామాల్లోనూ. ఏంటి మీ కార్యాచరణ? ఏంటి మీ ప్రభుత్వ విధానం? ఎంతసేపు దౌర్జన్యాలు, ఇవి ఆ కార్యక్రమాలు. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగారియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. వారంతా ఈ వేకువజామున అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తన పెద్ద కుమారుడు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడం పట్ల ఆయన తండ్రి తిప్పల నాగిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానంటూ భావోద్వేగానికి గురయ్యారు. వంశీరెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆరోపించారు. వైసీపీలో సముచిత స్థానం, అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు. తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. పార్టీ మారుతాడని కానీ, అటువంటి ఆలోచనలు ఉన్నట్టు కానీ ఏ రోజు తనకు చెప్పలేదని వాపోయారు. ఇంటి పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని, ఇది తనను ఎంతగానో వేసిందంటూ కంటతడి పెట్టారు. వంశీరెడ్డి వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగి నష్టమేమీ లేదని చెప్పుకొచ్చారు. కుమారుడు వంశీరెడ్డి 24వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెళ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీని ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్ లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంత కాలం, నా బంధువులో ప్రాణం ఉన్నంత కాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం గాని, మీ ఇద్దరందరూ విడిపోవడం గాని మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది, ఈ రోజు అలా మాట్లాడకని. శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలో పల్లా శ్రీనివాసుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్ లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుందని నమ్మాం. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్ లో లేకపోవచ్చు అని అన్నాడు. సార్, కన్నబిడ్డల్లో నమ్ముకుంటా ఉండలేము కదా. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉంటానన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి రకమైన ఆలోచన సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి. ఇవాళ చిన్న పిల్లలేం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు పాలు తాగిన పిల్లలేం కాదు. నేను చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలా మంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటి రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటి చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా. ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళక ముందు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని అపవాదుగా నేస్తాడేమని నేను దాకా ఓపికగా ఉన్నాం. మరి అటు ధర్మశ్రీ గారు గాని, ఇటు గురుమూర్తి రెడ్డి గాని, ఇటు నేను గాని, మా దేవాలన్నయ్య కొడుకు రెండో వాడు అప్రసం గాని, మా అబ్బాయి దేవన్ గాని అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాల మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సరిలో ఇంకా ఎలాగోని మాట వినేటట్లు లేడని వదిలేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో జగన్, ఆయన అనుచరులు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి గోశాలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని వాడుకొని రాజకీయం చేశారని, రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టించేలా రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేయాలని, హిందూ ధార్మిక సంస్థలపై బురద జల్లి రాజకీయాలు చేయడం జగన్ మానుకోవాలని సూచించారు. వైసీపీకి కావాలంటే టీటీడీ అధికారులను అడిగి నిజాలు తెలుసుకోవచ్చని సూచించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వైసీపీకి, జగన్ కి నచ్చదన్నారు. మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆమె చేసినవన్నీ తప్పులు, అవినీతి ఎవరు చేసి ఉండరని, ఆమె అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. 3 రోజుల నుంచి తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోతున్నాయనే అబద్ధ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే మొన్న తిరుపతిలో కల్తీ నెయ్యితో ఏ విధంగా ప్రసాదాలు వండించారు, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడడం వల్ల వచ్చినటువంటి అపచారం గురించి 6 నెలల ముందు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుని వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా అసహించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏదో విధంగా సింపతి పాలిటిక్స్, సానుభూతి రాజకీయాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవులు అనే కొత్త డ్రామాకి తల్లేపారు. ఏదో విధంగా మత రాజకీయాలు రెచ్చగొట్టడం. రోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా సమయంతో ఉంది. ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్టినప్పటికి కూడా, ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే, ఎక్కడ సమయం కోల్పోకుండా తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా దారి మాదే అని వాతావరణాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్సీపీ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు నిజంగా ఇప్పుడు గోవుల విషయంలో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమాధానం అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు కూడా. నిజాలు తెలుసుకోవాలంటే మీరు పర్యటన చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆఫీసర్లను, అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తగిన సమాచారం ఇవ్వడానికి కూడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎవరో పాస్టర్ చనిపోతే దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, ఈ రకమైనటువంటి అశాంతి రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా. రోజా గారు మొన్నటిదాకా మంత్రిగా చేసిన మనిషి, రాజకీయాల్లో పనిచేసే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా అయినా సరే నిరసన తెలిపే హక్కు ఉంటుంది, మనకేం ఇబ్బంది లేదు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. నేను రోజా గారికి సూటిగా చెప్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే రాజకీయాల్లో అప్పుడు నడిచిందేమో కానీ ఇప్పుడు నడవదు కదా. రోజా గారిని కాపాడే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఆమె చేసినన్ని తప్పులు ఈ రాష్ట్రంలో ఇంకెవరు చేసి ఉండరు. ఆమె చేసినంత అవినీతి ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు. ఆవిడ చేసిన తప్పులకు ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. ఆమెను కాపాడగలిగే శక్తి, ఆమెను బయట వేయగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఏ మంత్రికి ఉంటుంది? అన్ని తప్పులు చేసింది ఆమె. రెండవది, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి. హుందాతనం లేకపోతే ఎలా కదా. ఇప్పటికీ అధికారంలో ఉన్నామనుకుంటే ఎట్లా? అధికారంలో ఉన్నప్పుడు చలాయించినారు, అధికారంలో ఉన్నప్పుడు నోటుకు వచ్చినట్లు మాట్లాడినారు. మా నోటికి అడ్డే అదుపే లేదు, ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. మిమ్మల్ని అసహించుకున్నారు ప్రజలంతా కూడా. అసహించుకొని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా తగుదునమ్మా అని బయటకు వచ్చి మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఒక మహిళ అయి ఉండి, మాజీ మంత్రి అయి ఉండి ఈ రకమైనటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం మంచి పద్ధతి కాదు. ఆమెకే చెల్లింది, ఆమె వరకే పరిమితం అది. ఎందుకంటే ఆమె అలా మాట్లాడుతుంది కదా అని మనం అలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మహిళ, రాష్ట్రంలో ఇప్పటికీ మహిళల పట్ల గౌరవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, మేము కూడా ఎమ్మెల్యేలుగా మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని, సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం. ఆమె నోటుకొచ్చింది మాట్లాడితే మనం కూడా నోటుకొచ్చింది మాట్లాడకూడదు. ఏదైనా సరే రోజా గారు నోరు అదుపులో పెట్టుకోండి, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇది ఇంకా మీరు అధికారంలోనే ఉన్నాము, మేము ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. అలా జరగదు అని ఆవిడకి స్పష్టంగా చెప్తాం. విశాఖ నగరంలోని రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియం గా మార్చాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నగరంలోని డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రుషికొండ అంశాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ యాదవ్ల దృష్టికి తీసుకువెళ్లామని వెంకటరమణ తెలిపారు. వారు ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి మ్యూజియం లేదని, అందువల్ల చారిత్రక వారసత్వ సంపదను భద్రపరిచే నిలయంగా రుషికొండ ప్యాలెస్ ను మార్చాలని కోరారు. ఇలాంటి మ్యూజియం వల్ల అనేక మంది పర్యాటకుల సందర్శన ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం 500 పైచిలి కోట్ల రూపాయలతో ప్రజాధనంతో రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టింది. ఆ ప్యాలెస్లో ఎవరుండాలి, ఎలాగుండాలి అనేది కూడా ప్రభుత్వ అధికారులు తర్జనాభర్జన పడుతున్నారు. మేమా అంటున్నామంటే అంతటి ప్యాలెస్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలి. ఎందువల్లంటే ప్రభుత్వం నడపడం వల్ల ప్రజాధనం ఉంది. అక్కడ ప్రభుత్వం ఎలా నడపాలంటే ఒక మ్యూజియం చేయాలి. మనకి చాలా అద్భుతమైనటువంటి పురావస్తులు బోల్డ్ అయినటువంటి కళాఖండాలు దొరికాయి. వాటినన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టాలి. అదేవిధంగా ఆదివాసి సంస్కృతి ఉంది, మత్స్యకార సంస్కృతి ఉంది. ఈ రాష్ట్రంలోని జైన బౌద్ధ సంస్కృతి చాలా ఉంది. వాటి అన్నింటి కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ తీసుకుని పెట్టడం వల్ల ఇది పర్యాటక ప్రాంతం విశాఖపట్నం. ఒక పక్క పారిశ్రామిక ప్రాంతం, ఒక పక్క పర్యాటక ప్రాంతం. అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నానికి ఎంతోమంది పర్యాటకులు వస్తున్నారు. ఆ మ్యూజియం చేసినట్లయితే రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. తద్వారా మన ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా అవుతాయి. కాబట్టి నేటి ప్రభుత్వం ఆలోచన చేసి మ్యూజియంకే మీరు అందరూ కూడా ఒప్పుకుంటారని, మీరు రేపొద్దున జరగవలసినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికెళ్ళి నర్సీపట్నం. అదేవిధంగా కోట ఎమ్మెల్యేలకు కూడా పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి మేము ఇవ్వడం జరిగింది మెమోరాండం. వాళ్ళు ఏమన్నారంటే, అందులో ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారంటే, తప్పకుండా మ్యూజియంకే మేము కృషి చేస్తాం, మ్యూజియం పెట్టిస్తాం అని విష్ణుకుమార్ రాజు గారు కూడా మాకు మాట ఇచ్చారు. కాబట్టి కూటమి పెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అధికారులందరూ కలిసి ఒక ఏక మనసుకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర తల గొప్పతనం ప్రపంచాలందరికీ తెలియాలనుకుంటే మ్యూజియం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తిరుమల కొండ మీద ఉన్న కౌస్తుభం పార్కింగ్ లో ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒంగోలుకు చెందిన భక్తులు వచ్చిన రెనాల్డ్ డస్టర్ కారులో నుండి పొగ రావడం గమనించి వారు వెంటనే అప్రమత్తమయ్యారు. అందరూ కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. చూస్తుండగా కొద్దిసేపట్లోనే మంటలు కారంతా వ్యాపించి ఆ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. మహిళా సాధికారత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు, అయినవిల్లి మండలాల్లోని బీసీ, ఓసీ మహిళల కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక కుట్టు మిషన్లపై శిక్షణ అందిస్తారన్నారు. అలాగే ఉచితంగా మిషన్లు అందజేస్తారని, దీనితో పాటు మార్కెటింగ్ శాఖలోని ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలంతా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఆ టైపింగ్లో ప్రారంభించింది. ఇంకా మనకి సెక్షన్ అవ్వచ్చు, మీ దగ్గర పని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ అటెండ్ చేయలేము కాబట్టి
ఈ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేటట్లు తప్పనిసరి చేస్తాం. అంటే దీంతోనే సరిపోయిన మాత్రం అనుకోవద్దు, నిరాశ చెందొద్దు. తప్పనిసరిగా ఇంకా మిగతా కూడా ఈ అవకాశాలు వస్తాయి. మీరు ఈ రైల్వే శిక్షణలో మీరు మంచిగా శిక్షణ మందికి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఇదే విధంగా మీరు చేసేటట్టు వాళ్ళు కూడా అడిగి పొందుతారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకించి మహిళల కోసం, మహిళల యొక్క చదువు ఉపాధి కోసం పాటుపడుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర గారు కానీ, వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఇందులో ఏమాత్రం తేడా లేకుండా ప్రజల యొక్క సంక్షేమం కోరుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇలా ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. మీకు తప్పనిసరిగా ఈ కుటుంబ బస్సులో అంటే దీనికి ఒక అటెండెన్స్ ఉంటుంది, స్పెషల్ అటెండెన్స్. అది స్పెషల్ అటెండెన్స్ కంపల్సరీ అటెండెన్స్ 75% కావాలి. 5 వచ్చిన వాళ్ళకే డిస్కస్తారు, లేకపోతే డిస్కస్. ఇది గమనించాలి. ఇంకొకటి మీకు 2 షిఫ్ట్లు పెడతారో, ఉదయం మధ్యాహ్నం. ఇది ఎవరికైతే ఉదయం వెళ్ళడానికి వీలు పడుతుందో వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళచ్చు, ఉదయం వీలు పడే వాళ్ళు ఉదయం వెళ్ళచ్చు. దాన్ని బృందానికి మండలాధికారికి చెప్పగలిగితే 2 షిఫ్ట్ల కింద విభజించి మీకు అనుకున్నటువంటి మీకు ట్రైనింగ్ చేస్తారు. దయచేసి మీరు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగపరుచుకుంటారని. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల, గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామాల పరిధిలోని అడ్డకొండ భూములను దళిత, గిరిజన నిరుపేదలకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ, ఎస్ఐలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ దళిత, గిరిజనులు 2.5 దశాబ్దాలుగా అడ్డకొండ భూముల్లో తుప్పలు, డొంకలు తొలగించి మామిడి తోటను సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. కానీ ఆ భూములను సామర్లకోటకు చెందిన ఏలేటి కుటుంబీకులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నిరుపేదలైన దళిత గిరిజనులకు ఆ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత గిరిజనుల ఫలసాయాన్ని దోచుకుంటున్న ఏలేటి కుటుంబాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. మల్లిసాల కె గోపాలపురం మధ్యలో గల సర్వే నంబర్ 353లో గల 508 ఎకరాల అడ్డకొండ భూమిని 2.5 దశాబ్దాలుగా 2 గ్రామాల నిరుపేదలు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమిలో అనేక పోరాటాలు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అనేక పోరాటాలు, సుమారు 1984 నుండి పోరాటాలు సాగుతున్నాయి. ఇది ప్రభుత్వ పోరంబోకని పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి 2002లో అప్పటి జేసీ ద్వివేది ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇది ప్రభుత్వ పోరంబోకని డిక్లేర్ చేశారు. అప్పటి నుండి కూడా 2 గ్రామాల నిరుపేదలు ఈ భూమిని సాగు చేసుకుంటున్నాయి. కానీ ఈ భూమికి సంబంధించి 75 ఎకరాలు ఉన్న ఏలేటి కుటుంబీకులు, సామర్లకోటకు చెందిన అగ్రవర్ణ భూస్వాములైన ఏలేటి కుటుంబీకులు తమ ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడితో ప్రతి సంవత్సరం కూడా అధికారుల ప్రోద్బలంతో ఆ భూమిలో మా మీద అనేక కేసులు బనాయిస్తూ ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు CCAలోకి వెళ్ళారు, 2 సార్లు కూడా వేకెట్ చేశారు వాళ్ళ పిటిషన్ని. కానీ ఈరోజు మళ్ళీ తన ఆర్థిక, సామాజిక బలంతో మరొకసారి నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిలోకి ప్రవేశించి ఆ మామిడికాయను దోచుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అడ్డుకొని ఈరోజు ఎంఆర్ఓ, జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే విషయంపై అక్కడ గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలోకి అక్రమంగా చొరబడి ఆ కాయను దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఏలాంటి కుటుంబీకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం.
దశాబ్దాల కాలంగా నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. నిరుపేదలు అనేక వినతులు మీకు సమర్పించుకుంటున్నారు. నేటికి కూడా ఈ సమస్య పరిష్కారం చూపడంలో ఏ పాలక పార్టీలు కూడా ముందుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే కనుక దశాబ్దాలుగా వీళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి అక్కడ నిరుపేదలకు పట్టాలు ఇచ్చే ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. లేని ఎడల పెద్ద ఉద్యమానికి తెరలేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే ఈ 508 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలోని కాయంతా కూడా నిరుపేదలు అనేక రూపాల్లో ఖర్చులు పెట్టి ఈరోజు కాయలు కోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ కాయల మీద చేయబడ్డట్టయితే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మరల్చి ఆ ఏలటి కుటుంబాలను ఇక్కడ నుండి తరిమి కొట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నా పేరు రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. పట్టాలు వారి అడ్డుకొని భూములకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మొట్టమొదటి అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. కాకినాడ అర్బన్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆనంద భారతి మున్సిపల్ పాఠశాలలో మెగా వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాగంటి కోటేశ్వరరావు హాజరు కాగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. విద్యార్థులలో నైపుణ్యతను వెలికితీసే విధంగా వారిని తీర్చిదిద్దాలని చాగంటి ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా చాగంటి కోటేశ్వరరావుకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిన్న అన్నం ఎట్లా శక్తిగా మారి మనం పని చేయడానికి పనికొస్తుందో అట్లా మనం చదువుకున్న చదువు సంస్కారంగా మారినప్పుడే లోకానికి ఉపయోగపడుతుంది. రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. తాను ఏది చదువుకున్నాడో ఆ చదువు వల్ల తనకి ఏ శక్తి వచ్చిందో ఆ శక్తి సమాజ రక్షణ కొరకు, సమాజంలో ఉన్న వారిని ఉద్ధరించడం కొరకు ఉపయోగించాలి. అది ఎక్కడ ప్రారంభం కావాలి అంటే మొట్టమొదట కుటుంబ విలువల దగ్గర. ఇంట గెలిచి రచ్చ గెలవమని మొట్టమొదట తన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం, అందులో మొట్టమొదట అమ్మని గౌరవించడం దగ్గర ప్రారంభం కావాలి. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యథ నైరుచ్యం తనుశోషణం అలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనన్యై నమః అంటారు శంకరుడు. అమ్మ ఎంత గొప్పది అంటే ఒక శూలాన్ని పైకి మొన ఉండేటట్టుగా పాతి ఆ శూలం మీద ఒక వ్యక్తిని కూర్చోబెడితే ఆ వ్యక్తి బరువుకి శూలానికి దిగబడిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అనుభవించి అంత రక్తం పోగొట్టుకుని తను బ్రతుకుతుందో బ్రతకదో తెలియని స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యథ నైరుచ్యం తనుశోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ గర్భంతో ఉన్నప్పుడు 4 అడుగులు వేయడానికి ఎంతో జాగ్రత్తగా వేయాలి. లోపల ఉన్నటువంటి శిశువు ఆరోగ్యం కోసం ఎంతో పథ్యాన్ని పాటించి తనకి ఇష్టమైన అనేక పదార్థాలు తినకుండా లోపల ఉన్న పిండాన్ని సంరక్షించుకోవడం కోసం అమ్మ అంత పథ్యాన్ని పాటిస్తుంది. 83 స్కూల్స్ లో కూడా చదువుతున్న విద్యార్థులందరూ కూడా వారి స్కూల్స్ లో వార్షికోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ సందర్భంగా ఈ రోజున అన్ని స్కూల్స్ లో కాంపిటీషన్ ఏర్పాటు చేసుకుని ఆ కాంపిటీషన్స్ లో ఎవరైతే గుర్తింపు పొందారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి, ఇలాగ బహుమతులు తీసుకునే విధానంలో అవన్నీ కూడా గతంలో ప్రైవేట్ స్కూల్స్ లో వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. దానికి మళ్ళీ చాలా మంది చీఫ్ గెస్టులు పిలుస్తుంటారు, సినిమా యాక్టర్లు పిలుస్తారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు, చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకున్న పిల్లలందరూ కూడా చూసి, అరే వాళ్ళకన్నా మనం కూడా బాగా చదువుతున్నాం, మనకి ర్యాంకులు వస్తున్నాయి, గేమ్స్ లో కూడా మనం బాగా ఆడుతున్నాం,
మనల్ని ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదేంటి, అంటే గుర్తింపు తీసుకురావట్లేదేంటి అని ఒక నిరుత్సాహం అందరిలో ఉండేది. అలాంటిది ఈ రోజున ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు కూడా ప్రోత్సహించాలని ఆలోచనతో మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వార్షికోత్సవాలు జరపాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే కాకినాడలో మొట్టమొదటిగా జరుపుతున్నాం ఈ కార్యక్రమాలను సందర్భాన్ని చేసుకుంటూ మరి కార్యక్రమానికి మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా చాలా మంది సినిమా యాక్టర్ని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి చేసేవారు. మరి మనం ఎవరిని పిలుచుకున్నాం ఈ రోజున? చీఫ్ గెస్ట్ ని, ప్రభుత్వ సలహాదారులు. ఆయన మాటలు వినాలని పొద్దుగా టీవీ పెట్టుకొని చూస్తుంటారు అందరూ కూడా. ఆయన ఏదైతే సందేశం ఇస్తున్నారో సందేశం చూడాలి, ఆ సందేశాన్ని వినాలి అని చెప్పి ఈటీవీలో కానీ అనేక ఛానల్లో చూస్తూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.